కోవిడ్ అనంతర మరణాలకు వ్యాక్సిన్లతో సంబంధం లేదని ఐసీఎంఆర్ ఎయిమ్స్ వెల్లడించాయి. కరోనా అటాక్ అయిన తర్వాత మరణాలు సంభవించడంపై ఈ సంస్థలు పరిశోధనలు నిర్వహించాయి. మునుపటి ఆరోగ్య పరిస్థితుల ప్రభావమే మరణాలకు కారణమని ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనాల్లో తేలింది. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లలోపు ఉన్నవారు కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. ఐసీఎంఆర్ ఎయిమ్స్ వంటి సంస్థలు కోవిడ్ అనంతర మరణాలపై పరిశోధనలు చేశాయి. కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారి మరణాలకు వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని అధ్యయనాల్లో తేలింది. మునుపటి అనారోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తుల మరణాలకు కారణమని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారు ఆకస్మికంగా మరణించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి. 2023 మే ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే చేశాయి. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, సమర్థవంతమైనవని ఐసీఎంఆర్ ఎయిమ్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ టీకాల వల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయని, గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని తెలిపాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి అనారోగ్యాలు ఇలా ఏవైనా కావచ్చని అధ్యయనాల్లో స్పష్టం చేశాయి. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవే అని పునరుద్ఘాటించాయి. ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకాల వల్లే ఎంతో మంది ప్రాణాలు నిలిచాయని గుర్తు చేశాయి.